శబరిమల ధ్వజస్తంభం యొక్క మర్మమైన చరిత్ర మీకు తెలుసా? అంతకు ముందు ధ్వజస్తంభమే లేదు. మీకు అయ్యప్ప స్వామి ఇష్టం అంటే హరిహరపుత్ర అని కామెంట్ చేయండి. 1960లో కొత్తగా ఒక ధ్వజస్తంభాన్ని పెడతారు. కొన్ని రోజుల తర్వాత దాని అడుగు భాగం బాగా డ్యామేజ్ అయ్యింది. దాన్ని మార్చడానికి దైవ ప్రసంగం వేస్తారు. ఉత్తర్వు వచ్చిన వెంటనే ధ్వజస్తంభం చెట్టును వెతకడానికి వెళ్తారు. దాదాపు 100 చెట్లు వెతికి అందులో ఒక దాన్ని ఎంచుకుంటారు. కేరళలోని కోని అనే ప్రాంతంలో కల్లేరి అనే గ్రామం దగ్గర ఈ చెట్టుని కనిపెడతారు. ఈ చెట్టు వయసు దాదాపు 63 సంవత్సరాలు. ఏ ఒక్క వంపు లేని ఈ చెట్టును కొట్టి భూమిని తాకకుండా తీసుకొచ్చారు. దాదాపు 1 సంవత్సరం పాటు ఈ చెట్టును చెక్కడానికి టైం పట్టింది. అంటే ధ్వజస్తంభం ఆకారంలో 35 మూలికలతో తయారైన ఆయిల్ లో దాదాపు 6 నెలల పాటు ఉంచుతారు. 2000 భక్తులకు పైగా 21 రోజులు వ్రతం ఉండి ఈ ధ్వజస్తంభాన్ని కింద నుండి పైకి తీసుకెళ్లారు. ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడానికి దాదాపు 3 కోట్లు ఖర్చయిందంట. ఆ విధంగా శబరిమల ధ్వజస్తంభం ఉద్భవించింది.